శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. గర్గుల ఆజ్ఞపై నంద యశోదలు రోహిణియు శిశువులతో హోమవేదిక ముందు పీటలపై కూర్చున్నారు. విధి విధానముగా జగన్మాతయగు శైలపుత్రిని ఐంద్రీ మంత్రములతో గర్గులు ఆవాహనము చేశారు. ఇంద్రధనస్సు, మెరుపుతీగ, మేఘము, వజ్రము తన ఆయుధములుగా ధరించి నిలిచిన ఐంద్రీదేవి చిత్రపటము ప్రతిష్ఠింపబడింది. గర్గులు వేదోక్తముగా శిశువులకు నామకరణ క్రతువును నడిపిస్తున్నారు. హోమమునకు మద్ది చెట్లు, సమిధలను కూడా ఉపయోగించారు. పూజయందు మద్ది చిగుళ్ళు, మద్ది పువ్వులు ప్రాముఖ్యము వహించాయి. అందరూ వానిని వింతగా చూశారు. మంగళవాద్యములు పందిరి నుండి వ్యాపించి భూనభోరాంతరములో నిండాయి. నామకరణము ముహూర్తము సమీపించింది. సదస్సు నిశ్శబ్దమయ్యింది. ఏమి పేరు పెట్టుదురో అని చెవులు నిక్కబెట్టి అందరూ గర్గుల ముఖంపై తమ చూపులు నిలిపారు. పళ్ళెర మందలి బియ్యమున ఉంగరముతో గర్గులు రోహిణి కుమారునకు నామకరణము చేయుచు బలరాముడని బిగ్గరగా ఉచ్చరించి ఆశీర్వదించారు. యశోద ఒడిలో ఉన్న శిశువునకు కృష్ణుడని నామకరణము చేసి ఉచ్చరించారు. ఒకరి పెదవుల నుండి ఇంకొకరి చెవి దగ్గరకు సంచారము చేయుచు కృష్ణనామము కొన్ని క్షణములలో పందిరి మొత్తము తిరిగి వచ్చింది. శిశువు కృష్ణవర్ణము కలవాడు కనుక కృష్ణుడను పేరు తగియున్నదని ఒకరితో ఒకరు సమర్థించుకున్నారు. నామకరణానంతరము భూసుర ఆశీర్వాదము, కర్పూర నీరాజనము పూర్తి అయిన వెనుక గర్గులు లేచి నిలబడ్డారు. సదస్సును ఉద్దేశించి మేఘ గర్జనము వంటి కంఠధ్వనితో ఇలా పలికారు. ఐంద్రీదేవి ఆరాధనము, మద్ది చెట్టు సమిధల హోమము, మద్ది పూలతో పూజ మీకు వింతగా కనిపించి ఉండవచ్చును. ఇంద్రుడు మేఘాధిపతి, పరమేశ్వరుని అవతారములలో మేఘ్యుడు వర్షాస్వరూపుడు, వాత్స్యాస్వరూపుడు, రేష్మ్య స్వరూపుడు, విద్యుత్ స్వరూపుడు అగు అవతారము ఇంద్రుడు. అతని వలననే పాడి పంటలు వర్ధిల్లుతున్నాయి. ప్రతి శరదృతువున మనము గోవర్ధన పర్వతమున అర్చించుచున్నది ఇంద్రమూర్తియగు రుద్రుని స్వరూపమునే. అతని శక్తి ఇంద్రీదేవి, ఇంద్రపత్ని. శచీదేవి అని మంత్రములు ఆమెను కీర్తిస్తున్నాయి. అర్జున పుష్పములు ఆమెకు ప్రియమైనవి. అర్జున వృక్షము సమిధలామెకు హోమరూపమున సమర్పింపబడుతూ ఉంటోంది. నేటి సూర్యోదయ సమయమున నింద్రుని అంశతో శతశృంగ పర్వతమున కుంతీదేవి గర్భమున ఒక శిశువు ఉద్భవించింది. అచటి బ్రహ్మవాదులందరూ కైలాస శిఖరమూర్తి అయిన పరమేశ్వరుని
అర్జున పుష్పములతో పూజించారు. ఆ శిశువునకు కర్ణుడని నామకరణము చేశారు. అతడు లోకోత్తర పురుషుడు కాగలడని వారు సెలవిచ్చారు. నేడు కన్యాకుమారి సాన్నిధ్యమున దక్షిణ సముద్ర తీరమందు అగస్త్య మహర్షి కూడా ఐంద్రీదేవిని అర్చించి లోకహితముగా క్రతువు చేయుచున్నారు. శతశృంగము, వ్రజగోకులము, దక్షిణ సముద్ర తీరము త్రిపురములైన శక్తి స్థానములై రూపొంది భారత ధర్మ సంస్థాపనమునకు కేంద్రములు కావలనని ఋషులు సంకల్పించారు. ఈ శిశువుల నామకరణము జరిగిన ఈ దినము ఒక పర్వదినము. ఈ శిశువులు పురాణ పురుషుని మూర్తులై ధర్మమును సంప్రతిష్టముగా చేయగలరు. ఆషాఢ పూర్ణిమ నాడు వేదవ్యాసుడుగా గురుపీఠము అలంకరించిన పరాశర పుత్రుడగు కృష్ణద్వైపాయనుడు బ్రహ్మవాదులైన ఋషులతో గుహాముఖమున పద్మాసనాసీనుడయ్యాడు. అర్ధరాత్రమున సత్యవతీదేవి జ్యోతిర్మూర్తి అయి వేదమయ దేహముతో సత్యవతి అనబడు పశ్యంతి వాక్కుగా వారికి సమాధిలో దర్శనమిచ్చెను. గుహలోనికి వెడలిపోయిన పరాశరుడు పరావాక్కుగా వారందరికీ ఆత్మరూపమున అనుభూతుడయ్యాడు. వ్యాసుడు మధ్యమా వాక్కుతో శృతి కలిపి సరస్వతిగా వెలిగాడు. మిగిలిన ఋషులను వైఖరీ వాక్కుగా స్పందింపచేసి వాగ్రూపుడై స్పృశించాడు. ఆ గుహాముఖము నుండి దిగువ లోయల మీదుగా ప్రసరించుచున్న పున్నమి వెన్నెలతో నిండిన ఆకాశము దేశకాలాత్మకమైన గోళముగా గిరగిరా తిరుగుచు వేదమయమైన అండముగా వారిని తన డొక్కలో నిలిపెను. ఉత్తర దక్షిణ ధ్రువములు, ఉదయాస్తమయ సీమలైన తూర్పు పడమరలు, దేశాత్మకమైన 4 వేదముల సమితముగా వ్యాసుని మనస్సున విభాగము పొందాయి. జీవుని గమనమైన శ్వాసను వ్యాసుడు సమవేదముగా వారికి దర్శనము చేయించాడు. స్వస్తి సశేషం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.